వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సో దిల్ రాజు ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. దాంట్లో ఆయన ఎంతో కాన్ఫిడెన్స్ గా సంక్రాంతికి మేము వస్తున్నాము మూవీ గురించి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తూ ఉన్నారు. కానీ ఆయన డౌట్ అంతా గేమ్ చేంజర్ మీద ఉన్నట్టుగా అనిపిస్తోంది. టికెట్స్ గురించి, టికెట్స్ హైక్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, సీఎం ని అప్రోచ్ అవుతాను అని అనేసి అని అంటూ ఉన్నారు. ఏంటి అంటే గేమ్ చేంజర్ గురించి ఏంటి ఆయన అంత డౌట్ఫుల్ గా చెప్తూ ఉన్నారు? అట్లా అర్థమైంది మీ అందరికి? అంతే కదా మరి. నాకైతే అట్లా అర్థం కాలేదు. గేమ్ చేంజర్ గురించి ఆయన డౌట్ఫుల్ గా ఉంది అని ఆయన చెప్పలేదు. ఆయన చెప్పింది ఇప్పుడు పెద్దగా రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదా అని అడిగినట్టుంది మీరు చెప్పడం. ఆయన అన్నది ఏంటంటే సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఆల్రెడీ హిట్ టాక్ ఉంది కాబట్టి నాకు దిగులు లేదు, దాని గురించి నేను పెద్ద వరి ఏం లేదు. ఆల్రెడీ అది ఆయన పూర్తిగా అనిల్ రావిపూడి క్రెడిట్. అది మరి ట్రైలర్ చూసాక అందరూ అదే ఎక్స్ప్రెస్ చేశారు కదా. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక ఏం ఎక్స్పెక్ట్ చేశారు? చాలా బాగుంది అని చాలా బాగుంది. ఆయన ఈ చాలా బాగుంది అనేంత వరకు వచ్చిన జర్నీని చెప్పాడు ఆయన. ఓకే, ఇప్పుడు గేమ్ చేంజర్స్ ట్రైలర్ చూసిన తర్వాత అద్భుతంగా ఉంది, అద్దరిపోతుంది, సినిమా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంటున్నారు కదా ఇప్పుడు. కానీ ఒక 2 నెలల రోజుల ముందు వరకు అన్నారు ఈ మాట? అనలేదు. అవును, మనం కూడా మాట్లాడుకున్నాం కదా చాలాసార్లు. నెల రోజుల ముందు అనలేదు. ఎందుకు అనలేదు అన్న విషయాన్ని ఆయన చాలా క్లియర్ గా చెప్పే క్రమంలో చెప్పారు. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి సంక్రాంతికి వస్తున్నాం అంటే అది చిన్న సినిమా కదా, చిన్న సినిమా, కామెడీ సినిమా. F2 వచ్చింది, వాళ్ళ నుంచి F3 వచ్చింది. అదే కాంబోలో మళ్ళీ ఇది వస్తుంది, సంక్రాంతికి వస్తున్నాం. అది ఆటోమేటిక్ దాని ఫార్మేట్ ఉంటుంది, జనానికి తెలుసు, కుటుంబ ప్రేక్షకులు వెళ్తారని తెలుసు ఎంతో కొంత. కాబట్టి దానికి సంబంధించి అంతా అనిల్ రావిపూడికి వదిలేసాను, రిస్క్ లేదు అది. కానీ ఇది రామ్ చరణ్ సినిమా, రిస్క్ తీసుకొని చేశాము. సార్, కంపారిటివ్లీ ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా కంటే కూడా రామ్ చరణ్ గారి మూవీకి ఎక్కువగా యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఇంట్రెస్ట్ చూపించేది ఇలాంటి మూవీస్ కదా. సో డెఫినెట్ గా అప్పుడు అది సక్సెస్ అవుతుందనే కదా. కానీ ఆయనే అలా ఎక్స్ప్రెస్ చేయడం అంటే ఆయన ఎక్స్ప్రెస్ చేయడం అది కాదు. సో ఈ నెల క్రితం వరకు బజ్ ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే దాని గురించి చెప్పడం ఆయన ఉద్దేశం. నెల క్రితం వరకు ఏంటి, మీకు 2 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఒక అంశం శంకర్ గారి సినిమా డిజాస్టర్ అయింది, భారతీయ 2 సాంగ్స్ వింటానికి అంత ఎక్కలేదని 2 అంశాలు ఉన్నాయి. అందుకోసం ఆయన ముంబై వెళ్ళి ఈ సాంగ్ వింటం కాదు, చూస్తే మీకు ఆ సాంగ్ విలువ తెలుస్తుందని చూపించాడట. జరగండి జరగండి సాంగ్ ని అక్కడ ప్రదర్శించి చూపించాడట. అందరూ వావ్ అన్నారట. సో ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది డౌట్ అని, అది హిట్ అని కాదు ఆయన చెప్పింది. ఆయన చెప్పదలుచుకుంది దీని మీద ఏ రకంగా బజ్ క్రియేట్ అయిందని చెప్పదలుచుకున్నారు. ఆ రకంగా ఆయనకు కూడా 5 ఏళ్ల క్రితం, ఆయన దాదాపుగా 4-5 ఏళ్ల క్రితం నుంచి ఆయనకి గొప్ప హిట్ లేదు. సో రామ్ చరణ్ కి 5 ఏళ్ళు అయింది సోలోగా సినిమా రిలీజ్ అయ్యి, రిలీజ్ అయ్యి. ఆర్ఆర్ఆర్ సినిమా ముందు వరకు, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా లేదు సోలోగా ఆయనకి. సో ఈ క్రమంలో అంటే ఆర్ఆర్ అనేది మీకు డ్యూయల్ రోల్, మల్టీ స్టారర్. సింగిల్ సినిమా వచ్చి ఆయనకి 2019లో వినయ విధేయరామ వచ్చింది. ఆ తర్వాత నుంచి చూస్తే కనుక మళ్ళీ ఆచార్య వచ్చింది, కానీ ఆచార్యలో ఆయనది గెస్ట్ రోలే కదా. సో ఆ రకంగా చూస్తే రామ్ చరణ్ గారికి కూడా సరైన హిట్ లేదు సోలోగా, అలాగే శంకర్ గారికి కూడా లేదు. ఈ క్రమంలో దీనికి బడ్జెట్లో వచ్చిందో చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి నేను ఎంత కష్టపడ్డానని చెప్పే ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చెప్పిన అంశం ఏంటంటే ఇది శంకర్ గారి పాత్ర ఎంత ఉందో అంతే పాత్ర నాది కూడా ఉంది అని చెప్పదలుచుకున్నారు ఆయన. శంకర్ మీద కొంచెం అనుమానాలు వచ్చినాయి కదా, కానీ దిల్ రాజు మీద అనుమానాలు లేవు. దిల్ రాజు ఏదైనా సినిమా చెయ్యాలి అనుకుంటే చాలా పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ ఎంచుకుంటాడు, దాని ఎగ్జిక్యూషన్ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే శంకర్ గారు దాంట్లో జోక్యం చేసుకునే పరిస్థితి ఏ నిర్మాతకు ఉండదు. కానీ నేను జోక్యం చేసుకున్నాను అని చెప్పాడు ఆయన. అంటే కాన్ఫిడెన్స్ ఏమి ఇచ్చాడంటే ఇది శంకర్ గారు మాత్రమే కాదు, మీరేదో భారతీయ 2 అలా అయిపోయింది కాబట్టి శంకర్ గారి సినిమాలు అలా అవుతాయి అని అనుకోవటానికి ఇందులో దిల్ రాజు గారి ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా ఉంది అని చెప్పాడు. సో నా జడ్జిమెంట్ ఎప్పుడు రాంగ్ కాదు. దిల్ రాజుని సంక్రాంతి రాజు అని కూడా అంటారు. ఈ సంక్రాంతి రాజు ఈసారి హిట్ గా కొడతాడు, ఫెయిల్ అవ్వడు అని చెప్పడం ఆయన ఉద్దేశం. అయితే కమింగ్ టు టికెట్ హైక్ గురించి మళ్ళీ అప్రోచ్ అవుతాము రేవంత్ రెడ్డి గారిని అని అంటున్నారు కదా, అది ఏంటి? ఇప్పుడు ఏమైనా మూవ్మెంట్ ఉండే ఛాన్స్? డెఫినెట్ గా నేను అనుకోవడం టికెట్ రేట్స్ హైక్ అవుతాయి. అల్లు అర్జున్ సినిమాకి వచ్చినంత కాకపోయినా ఏపీ ఇచ్చిన రేంజ్ లో ఇస్తారని నేను అనుకుంటున్నా. బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వరు.
రైట్ బెనిఫిట్ షో అయితే ఉంటుంది. టికెట్ రేట్లు మాత్రమే హైక్ ఇస్తారు, అది కూడా రీజనబుల్ గా ఉంటుంది, నామినల్. రీజనబుల్ గా ఉంటుంది. ఓకే. కాబట్టి అవి అయితే వస్తాయి అనుకుంటున్నా. లేకపోతే దిల్ రాజు అసలుకి నేను వెళ్ళి సీఎం గారిని కలుస్తా, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటా అని చెప్పడు. ముందుగా నాకు తెలిసిపోద్దిగా, ఆయన వెళ్ళి కలిస్తే పని అవుద్దంటేనే కలుస్తాడు, లేకపోతే కలవడుగా. కలుస్తానని చెప్పాడంటే అర్థం ఏంటి? డెఫినెట్ గా ఎంతో కొంత హైక్ వస్తుంది అని ఆయన ఆశిస్తున్నాడు. డెఫినెట్ గా సీఎం కార్యాలయం నుంచి కూడా ఎంతో కొంత సానుకూలంగా స్పందించే పరిస్థితులు ఆయన కనపడుతున్నాయి కాబట్టి చెప్పాడు. సో గేమ్ చేంజర్కి క్లియర్ అయిపోయింది రూట్ అని మనం చెప్పుకోవచ్చు. తెలంగాణలో టికెట్ హైక్స్ ఉంటాయి, ఏపీలో టికెట్ హైక్స్ ఉంటాయి, ఏపీలో బెనిఫిట్ షోలు ఉంటాయి, తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు. రైట్. అయితే ఇప్పుడు బెనిఫిట్ షోకి వెళ్ళే ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు డెఫినెట్ గా ఈ ఫస్ట్ షో ఏదైతే రిలీజ్ చేస్తారో దాని మీద వీళ్ళందరూ వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. మరి అక్కడ థియేటర్స్ దగ్గర ఏమన్నా ప్రికాషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్ గా ఈసారి నాకు తెలిసి రామ్ చరణ్ వెళ్ళకపోవచ్చు. ఇక దిల్ రాజు లేకపోతే శంకర్ ఇంకా ఎవరు వెళ్ళినా కానీ అంత క్రౌడ్ ఉండదు కదండి. ఓకే. రామ్ చరణ్ గారు వెళ్తేనే క్రౌడ్ ఉంటుంది, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలని మనకు ఒక ప్రశ్న ఎదురవుతుంది. అయితే రామ్ చరణ్ గారు ఈసారి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం లేదు అని తెలుస్తుంది మనకి. ఎందుకంటే గత అనుభవాలు, మొన్న ఈ మధ్య పుష్ప అనుభవం కావచ్చు, సో నిన్న జరిగిన సంఘటన కావచ్చు, ఆ గేమ్ చేంజర్ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన బహుశా వెళ్ళకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకు వస్తున్న సోర్సెస్ కూడా రామ్ చరణ్ ఎక్కడికి వెళ్ళట్లేదు అంటున్నారు. అలా మనకి వెళ్ళట్లేదు అని చెప్పి సడన్ గా ముసుగేసుకొని ఏదో మారువేషం లేదని సినిమా థియేటర్కి వెళ్ళిపోయి హడావిడి చేసి వచ్చినా చేయొచ్చు, కానీ అలా చేస్తారని నేను అనుకోవట్లా ఈసారికి. సేఫ్ గా వెళ్ళి రావటమే ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను.